నుంచి కూడా అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఇలా ఏదైతే ర్యాలీ అనేది ఉంటుందో భారీగా ర్యాలీ అయితే సక్సెస్ఫుల్ గా అయితే నిర్వహించడం అయితే జరిగింది. మీరు విన్నారు కదా, రాష్ట్రంలోని రాష్ట్ర మంత్రిగా కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి మరొకరు ఉన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు ఆజాద్, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్టీఏ ద్వారా నిర్వహించినటువంటి నీట్ పరీక్ష అనేటువంటిది పూర్తిగా అక్రమాలకు, అఘాయిత్యాలకు, అలాగే వీటి పూర్తి స్థాయిలో కూడా లీకేజీ ప్యాకేజీలకు కేంద్రంగా తయారైందని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రివర్యులు కేవలం అక్రమాలు మాత్రమే 2 చోట్ల జరిగినటువంటి తెలియజేయడం జరుగుతూ ఉంది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీరు పాలిస్తున్నటువంటి గుజరాత్ లో, హర్యానాలో, రాజస్థాన్ లో ఈ పేపర్ లీకేజ్ ఘటన అనేటువంటి జరిగిందనేటువంటిది వెలుగులోకి వచ్చినటువంటి మాట వాస్తవం. అలాంటి మీరు అక్కడ లీకేజ్ జరిగితే 4వ తేదీన పరీక్ష లీకేజ్ అయితే 5వ తేదీన పరీక్ష జరిగినటువంటి పరిశీలిస్తా ఉన్నాం. ఇది అక్రమాలు అనేటువంటి చెప్పడానికి కొద్దిగా సిగ్గుందా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది లీకేజీ ఖచ్చితంగా ఈ ఎన్టీఏ వల్లనే ఎన్టీఏ అక్రమాలు చేసుకోవడం వల్ల, ఎన్టీఏ ప్యాకేజీలు తీసుకోవడం వల్ల, ఎన్టీఏ అవకతవకలకు పాల్పడడం వల్ల మాత్రమే జరిగింది. తక్షణమే ఈ ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ గా తెలియడం జరుగుతూ ఉంది. తక్షణమే దీనికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో 24 లక్షల మంది విద్యార్థులకు ఈ దేశ ప్రధాని బహిరంగంగా స్పందించాలని చెప్పేసి కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పేసి కూడా మీ సర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొట్టున విద్యార్థి యువజన సంఘాలందరం కూడా స్టూడెంట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు ఈ రోజు కదం తొక్కడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మీరు స్పందించకపోతే, దీనిపైన న్యాయ విచారణ చేయించకపోతే ఇది ఆరంభం, భవిష్యత్తులో మీ అంతానికి కూడా ఇదే మొదలవుతుందని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నారు కదా, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు వారం రోజుల పాటు నుంచి కూడా ఇది ధర్నాలను అయితే కొనసాగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మాట్లాడదాము దీని మీద. మీ పేరండి? నా పేరు పవన్, నేను ఎన్ఎస్యూఐ నేషనల్ డెలిగేట్. ఓకే అండి, ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపు నీట్ ఎగ్జామ్ గురించి అయితే దాదాపు వారం రోజుల పాటు నుంచి కూడా ధర్నాలు అనేది అయితే కొనసాగుతున్నాయి. మరి ఇది పెద్ద ఎత్తున ఎవరి దృష్టి కన్నా వెళ్ళింది? ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా, స్పందించారా, ఏమంటున్నారు? ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మళ్ళా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా దీనికి ఇంతవరకు కూడా స్పందించలేదు. ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం జరిగిందో అదే రోజు ఈ నీట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేసిరు. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు స్తంభింపజేసి అంగరంగ వైభవంగా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో అదే ఐఫావర్డ్స్ ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ లాగా చేసుకోవడం జరిగింది. నేను ఏమంటారా, కనీసం విద్యార్థులకి ఇలా అన్యాయం జరిగింది, అరే మేము ఉన్నాము, దాన్ని సరి చేస్తాము, వాళ్ళకి న్యాయం చేయాలి. కనీసం ఇప్పటి వరకు కూడా 2 వారాల నుంచి మేము సానుకూలంగా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇద్దామని, కనీసం ఫోన్ లో కూడా వాళ్ళు అందుబాటులో, కనీసం వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మేము ఉన్నామని ఒక భరోసా యావత్ 23 లక్షల విద్యార్థులకు ఇవ్వలేదు. ఇది జస్ట్ ఈరోజు చేసింది ఆరంభం మాత్రమే. దీన్ని అంతం చూడాలంటే చలో ఢిల్లీ ప్రోగ్రాం వరకు కూడా వద్దాం, పార్లమెంట్ ముందు కూర్చుంటాం, ప్రధానమంత్రి దిగొచ్చే వరకు కూడా మా ఈ యొక్క ధర్నాలు ఆగవు. సో విన్నారు కదా, ఈ రోజు నారాయణగూడ నుంచి అయితే అంబేద్కర్ స్టాచ్యూ వరకు అయితే దీన్ని కొనసాగించారు. కానీ దీని మీద ఎవరు కూడా నరేంద్ర మోడీ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే గనక ఈ రోజు ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి చలో ఢిల్లీ అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నీటి విద్యార్థులు. మరి దీని మీద పేపర్ లీకేజ్ ఏదైతే అయిందో అసలు ఎవరు కూడా స్పందించకపోవడం, డబ్బులకి అమ్మడం, అదే దాదాపుగా 23 లక్షల విద్యార్థుల జీవితాలు ఈ రోజు పనంగా పెట్టారంటున్నారు. ఏదైతే మనం ఇంతకుముందు గ్రూప్స్ లో చూసినట్టుగా పేపర్ లీకేజ్ ఇప్పుడు నీట్ లో కూడా జరిగింది. ఇట్లా ఎన్ని రాష్ట్రాల్లో అంటే కొత్త సీఎం కావచ్చు, కొత్త మంత్రులు కావచ్చు, ఎంతమంది మారినా కూడా ఇవన్నీ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద అసలు ఎటువంటి మార్పు కూడా లేదంటున్నారు విద్యార్థులు. ఈ రోజు కనుక ఇట్లాంటివి దీని మీద ఎవరు కఠినటువంటి చర్యలు తీసుకోకపోతే, సిబిఐని దింపి దీని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే గనక వీళ్ళు చలో ఢిల్లీ ఎక్కడ పార్లమెంట్ కైనా వెళ్తామంటున్నారు, వాళ్ళ గద్దెలు కూడా దించుతామంటూ కూడా ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకసారి రండి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం మాట్లాడతారా మీరు? సంజయ్, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనిల్, పీడీఎస్ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్.
ఈరోజు ఎన్టీఏ నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డుపైకి రావడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. 24 లక్షల మంది విద్యార్థుల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు మెజార్టీగా రాస్తూ ఉన్నారు. ఏదో ఎంబీబీఎస్ అయితే కుటుంబాలు బాగుపడతాయి, లేదా వృత్తి ఏర్పడుతుందని ఆలోచన చేసినటువంటి విద్యార్థులు, లేదా మెడిసిన్ చదివి డాక్టర్ వృత్తిని ఎంచుకొని కలలు కానీ ఈరోజు కలలు కన్నటువంటి ఆశలు నడి రోడ్డు మీదకి రావడం అంటే ఒక ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క వైఫల్యం అనేది మేము విద్యాసంఘంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కళలు కన్నటువంటి ఆశలు ఈరోజు నడి రోడ్డు మీదకి తీసుకురావడం అనేది ఒక ఎన్టీఏ కాదు, లేదా ఒక గవర్నమెంట్ పర్యవేక్షణ లోపం వల్లనే ఈరోజు జరిగింది అనేది మేము భావిస్తా ఉన్నాం. హడావుడిగా ఎలక్షన్ల రిజల్ట్ రోజే నీట్ ఫలితాలను వెలువడించడం అంటే దీని వెనుక అనేక మంది కుట్రలు ఉన్నాయి. ప్రభుత్వ హస్తం కూడా ఉండేది. గత ప్రభుత్వం హస్తం లేకుండా ఈ నీట్ ఫలితాల అవకతవకల్లో లేదా జాంబ్లింగ్లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క హస్తం లేకుండా ఇది జరగలేదనేది మేము ఖచ్చితంగా విశ్వసిస్తా ఉన్నాం. ఒకటే దేశవ్యాప్తంగా ఈరోజు నడి రోడ్డు మీద మొత్తం నీట్ రాసినటువంటి తల్లిదండ్రులు, లేదా రాయించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ ఎక్కుతా ఉన్నారంటే వాళ్ళకి న్యాయం చేయాలనేది ఒకటే ప్రధాన డిమాండ్గా ఈరోజు వస్తూ ఉన్నది. కాబట్టి మేమేం చెప్తా ఉన్నాం అంటే ఈ నీట్ని రద్దు చేసి మళ్ళీసారి రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని నిర్వర్తించాలని తెలియజేస్తా ఉన్నాం. బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. పీడిఎస్ నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రధానంగా నేటి 24 లక్షల మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. నాణ్యత లేని వైద్యాన్ని అందించే అనేక డిపార్ట్మెంట్స్ అనేది దెబ్బతినాల్సిన పేద ప్రజలకు దక్కాల్సిన సీట్లు ఇవి ఒకటి. అనేక మంది 167 మందికి ఒకే విధంగా రావడం, 720 మార్క్స్ రావడం ఇది తీవ్రంగా ఖండిస్తాం. నీ కండక్ట్ చేయాలి. మరి అదేవిధంగా ఈరోజు నాణ్యత లేని మరి రాజకీయ నాయకులతోటి నాణ్యత లేని ఈ యొక్క డాక్టర్లను కూడా పోల్చుతా దేశమై అట్టడుగున పడిపోతుందని విద్యార్థి సంఘాల్లో మేము డిమాండ్ చేస్తాం. రైట్. సో మీరు చూసుకుంటే కనుక ప్రతి ఒక్క విద్యార్థులు కూడా కోరుకున్నది అదే. ఒకసారి వెనకాల కూడా మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకున్నది కూడా ఇదే. రాష్ట్రంలో కొత్త సీఎం మారితే కనుక మనకి మంచి రోజులు వస్తాయి. ఇలాంటి పేపర్ లీకేజ్లు అయితే జరగవు. మనకి మంచి రోజులు వస్తాయి. మనకి అది కూడా మంచిగా చేస్తారు. ఇట్లాంటి లీకేజ్ జరగకుండా ఆపుతారు, కాపాడుతారు, భవిష్యత్తు బాగుండేలా చూస్తారని కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు పట్టుబట్టి గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో కూడా ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఇది పేపర్ లీకేజ్ అయితే మొత్తానికి జరిగింది. మరి 23 లక్షల విద్యార్థుల జీవితాన్ని అయితే పనంగా పెట్టడం అయితే జరిగింది. ఎవరు కూడా విద్యార్థుల గురించి ఏ పక్షాన ఆలోచించడం లేదు. దీని మీద దాదాపు వారం రోజుల పాటు నుంచి కూడా మనకి ధర్నాలను అయితే కొనసాగుతున్నాయి. ఎవరు కూడా దీని నుంచి దిగి రాలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఏదైతే నారాయణగూడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అయితే నిర్వహించడం జరిగిందో భారీ ర్యాలీ, మరి దీని ధర్నా ఇది ఈ రోజుతో ఆగదంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. ఇక్కడ నుంచి చలో ఢిల్లీ పార్లమెంట్ లో కూడా దీని గురించి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. సిబిఐ విచారణలో ఎవరు దీని వెనక ఉంది, వీళ్ళ ఎవరికి హస్తం ఉంది తేలాలంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నీట్ విద్యార్థులు. మరి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలంటున్నారు. ఏదైతే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో అది రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ అయితే నీట్ ఎగ్జామ్ అయితే పెట్టాలంటున్నారు. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా అంటే నీట్ ఎగ్జామ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి దాదాపు 6-7 మందికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావడము, అదేవిధంగా అందరికీ కూడా 720 మార్క్స్ ఏదైతే రావడం ఉందో ఇది ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం నెలకొంది. ఇది కరెక్ట్ కాదు. అసలు ఎవరికి కూడా సాధ్యం కానటువంటిది. అందరూ కూడా అమ్ముకున్నారు దీన్ని. ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ లీక్ చేసి అమ్ముకుంటున్నారు. విద్యార్థుల జీవితాన్ని ఈరోజు నడి రోడ్లో పెడుతున్నారు అంటూ కూడా ఈరోజు నీట్ విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధర్నాకి దిగి దీని మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, ఇది ఎవరి దృష్టికి వెళ్తుందో. వారం రోజుల పాటు నుంచి కూడా ధర్నా జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. మరి మోడీ ఏం చేస్తున్నారు, మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మోడీ దిగొస్తారా, మరి ఎవరు దిగొస్తారా అన్నది చూడాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలోని మంత్రులుగా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళని కూడా అక్కడి వరకు అయితే తీసుకెళ్ళము గందె దించేటువంటి పరిస్థితి అయితే ఉందంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. మరి చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుంది. దీని మీద నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేస్తారా లేదా ఏం చేయబోతుంది ఈ రాష్ట్రం విద్యార్థుల పక్షాన ఉంటుందా లేదా అన్నది కూడా చూసేటువంటి